హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దామండి. కింద నేను ఇక్కడ చిట్టి ముత్యాలు వేసుకున్నాను. అలాగే ఈ సారీకి డిజైనర్గా గ్రీన్ కలర్తో నేను ఇక్కడ మ్యాంగో అయితే వేసేసుకున్నానండి. సో నేను ఈ సారీకి పళ్ళు కూడా ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే మీరు వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవి దగ్గరగా కూడా చూపిస్తాను మీకు. ఇలా వైట్ ముత్యాలతో వేశానండి, గోల్డ్ కలర్ పూసలతో. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, మధ్యలో పాణి వర్క్ అనేది కూడా వేసుకున్నానండి. దగ్గరగా చూస్తే ఈ డిజైన్ ఇలా ఉంది. అలాగే నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను. మీకు కొంచెం జూమ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫుల్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియోలో ఇక్కడ ఇందులోనే పెట్టాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను డిజైన్కి నాకు ఇక్కడ 9 ఇంచెస్ అనేది నా బ్లౌజ్ మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఈ మార్కింగ్ ఎలా వేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక గోల్డ్ చైన్, ఒక బాల్ చైన్ కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను. అలాగే స్టోన్ చైన్ కూడా అంటించేసుకుని 2 లేయర్స్ గొలుసు కుట్టు అయితే కుట్టేసుకున్నానండి. మరి అన్నీ పోస్ట్ చేస్తే వీడియో బాగా లెంతీ అయిపోతుందని పెట్టలేదు. ఇక్కడ మీకు డిజైన్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ డిజైన్ మీద నేను మధ్యలో వచ్చేలాగా ఈ షేప్స్ ఉన్నవి నేను వైట్ కలర్ స్టోన్స్ అనేవి ఇక్కడ అతికించుకుంటున్నాను. ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ పోయిన తర్వాత మనం కుట్టడం అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రొసీజర్ ఫ్రెండ్స్. నెక్ కూడా సేమ్ నెక్ కూడా ఇదే ప్రొసీజర్. మధ్యలో ఒక వేసిన చిన్న ఫ్లవర్ ఒకటే చూపిస్తాను. ఒక 15 మినిట్స్ ఆరనివ్వాలి. ఇవి ఆరిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ ఇక్కడ వైట్ కలర్ గొట్టాల్లా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్. ఇవి నేను చాలా సన్నగా ఉంటాయి వీటి హోల్స్ అనేవి. వీటిని రౌండ్గా చుట్టూ కుట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది సూదులోకి ఎక్కించడం కూడా చాలా చిన్నగా ఉంటాయి. మాకు మగ్గం వర్క్ సూదులతో అయితే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మామూలు నార్మల్ సూదులు అయితే చాలా చిన్నగా ఉండాలి సూదులు అనేవి. ఈ వైట్ లేయర్ చుట్టూ కూడా నేను ఈ స్టోన్స్తో ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. అలాగే మ్యాంగోకి పైన లేయర్స్ కింద వస్తాయి కదండి ఫ్రెండ్స్, ఇలా కొమ్మల్లాగా వచ్చారు. దానికి కూడా నేను ఇలా ఇందులో చూపించిన విధంగా కుట్టేసుకుంటున్నాను. ఈ పైకి వచ్చిన డిజైన్ లా షేప్లో కూడా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఆ తర్వాత మనకి మ్యాంగో షేప్ వచ్చేలా గొలుసు కుట్టుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్.
అలా షేప్ అనేది గొలుసు కుట్టు తీసుకుంటూ ఇలా వచ్చేసాను. ఇక్కడ మనం ఆల్రెడీ డిజైన్ కూడా వేసుకున్నాం కదా, డిజైన్ మీద కూడా లైనింగ్లా చుట్టూరా మనకి బార్డర్ లాగా గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంప్లీట్ అయిపోయింది. ఈ కంప్లీట్ అయిపోయిన దాంట్లో మిడిల్లో నేను శారీ కలర్ గ్రీన్ కలర్ అనేది నేను ఫిల్లింగ్ చేసుకుంటూ వచ్చాను. ఇది కూడా గొలుసు కుట్టే ఫ్రెండ్స్. ఇదే విధంగా సేమ్ నేను నెక్ డిజైన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూడొచ్చు మధ్యలో వచ్చిన లైన్కి ఇలా నేను ఇక్కడ స్టోన్స్ వేసుకున్నాను. ఇది బ్లౌజ్ కలరే 3 పింక్వి అనేది నేను స్టోన్స్ తీసుకుని ఈ పెద్ద జర్కన్స్ అనేవి తీసుకుని మిడిల్లో ఎక్కడైతే మనకి గ్యాప్స్ వస్తాయో అక్కడక్కడ నేను ఇక్కడ స్టిక్ చేసేసుకున్నానండి ఫెవిస్టిక్తో. ఆ తర్వాత గ్రీన్ కలర్ కుందన్స్ని తీసుకుని వాటిని ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు మిడిల్లో మనం ఏవైతే పూసలు వేసామో ఈ పింక్ చుట్టూ కూడా 2 లేయర్స్ అదే పూసల్ని కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ జర్కన్స్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా సారీ కలరు. ఈ పెద్ద స్టోన్స్ మీదకి ఈ బేసెస్లోకి నేను ఫెవికాల్ పెట్టి అంటికించేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇంతే, డిజైన్ సింపుల్గా రెడీ అయిపోయింది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇంకా గ్యాప్స్ ఉన్నాయి కదా, దాని చుట్టూ నేను ఇక్కడ పానీ వర్క్ని అయితే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. అంతే. మీకు గనక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బ్లౌజ్ అయితే ఈ వీడియో ఇలా ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.